తెలంగాణ సాధన ఉద్యమంలో పాల్గొంటున్న తెలంగాణ కార్యకర్తలందరికీ ఉద్యమాభివందనాలతో శాంతి దీక్ష ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతం 69 నుంచి కూడా ఇప్పటి వరకు మన ఉద్యమ పటిమను మనం చూపిస్తాం. ఉద్యమాన్ని ఇలా రాజ్యాంగబద్ధంగానే మనం ఇంతవరకు ఉద్యమం మనం కొనసాగిస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ ఇచ్చే క్రమంలో సీమ ఆంధ్రలో ఏదైనటువంటి ఉద్యమం అనే ఒక పేరుతో ముందుకు వచ్చిన క్రమంలో కూడా యావత్ తెలంగాణ ప్రజలు నిగ్రహతో శాంతి పాటిస్తున్నారు. యావత్ ప్రపంచం గుర్తిస్తుంది. కాబట్టి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా అది గుర్తించి మీ నాయకులకి, మీ రాజకీయ పార్టీ నాయకులకు మీరు చెప్పాలి ఏంటంటే, ఒకరు ఒక ప్రాంతం గురించి ఉద్యమం చేసి పోరాటం చేసి సాధనలో ఉన్నప్పుడు రాజ్యాంగబద్ధంగా అది కాదు అని దానికి వ్యతిరేకంగా ఉద్యమం చేసే హక్కు వాళ్ళకు ఉన్నదా? ఇంతవరకు వక్తలు మొదటి కూడా సీతారాం నాయక్ గారు కానీ, రమేష్ రెడ్డి గారు కానీ, మిగతా వక్తలందరూ కూడా చెప్పారు, ఇక్కడ ఉద్యమాన్ని కలిసివేసినారు, అక్కడ ఉద్యమాన్ని ఎందుకు అయినా తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు, ఉద్యమ నాయకత్వం శాంతి అనేది పాటిస్తున్నాం. ఈ శాంతి పాటించడం అంటే మేము ఈ ఉద్యమాన్ని చూసి ఊరుకుంటలేము. ఇవాళ ఈ క్షణంలో ఉద్యమ నాయకత్వం చెప్తే యావత్ తెలంగాణ ప్రజలు రోడ్డు మీదకి వస్తారు. కాబట్టి మేము మా తెలంగాణను ఎట్లా సాధించాలనో మాకు తెలుసు. కాబట్టి మేము కొంత వేచి ఊరుకుంటున్నాము. ఏదైతే మా ఉద్యమ రూపాలతో మీరు ముందుకొచ్చి ఈడబ్ల్యూసీలో ఒక నిర్ణయం తీసుకున్నారు, యూపీఏలో నిర్ణయం తీసుకున్నారు, వెంటనే క్యాబినెట్లో పెట్టాలి, జాప్యం చేయకుండా క్యాబినెట్లో పెట్టమంటున్నాం. తర్వాత రాష్ట్రపతికి పంపించమంటున్నాం, పార్లమెంట్లో పెట్టమని అడుగుతున్నాం. దానికి కూడా కొంత సమయం పట్టు ఉంటుంది. కాబట్టి మేము వేచి చూస్తున్నాము. యావత్ తెలంగాణ ఉద్యమకారులు, నిజాయితీగా పోరాడే రాజకీయ పార్టీలే కానీ రాజకీయ నాయకులైన ప్రజాప్రతినిధులు కూడా అందరం మేము ఐక్యంగానే ఉన్నాం, ఐక్యంగా పోరాడతాం. ఈ 10 సంవత్సరాల్లో కూడా ప్రతి జెండా, కొన్ని దశాబ్దాల నుంచి కలవని జెండాలు కూడా ఒక్క రూపు కిందికి వచ్చి మేము ఉద్యమం చేసి ముందుకు చూపిస్తాం. ఈ హైదరాబాద్ విషయంలో మాట్లాడితే కూడా మీరు హైదరాబాద్లో చేసినప్పుడు ఉద్యమం, ఈ కార్యక్రమం ఇచ్చినప్పుడు కూడా హైదరాబాద్లో ప్రతి బస్తీ నుంచి కూడా, ప్రతి ప్రాంతం నుంచి కూడా ఎలా ఉద్యమం తిరిగినారో చూసినారు. కాబట్టి మీ యొక్క కొత్త సర్వేలు టీవీలల్లో ఇవాళ హైదరాబాద్లో 70% తెలంగాణ కోరుకుంటారని చూపించినా, లేక హైదరాబాద్లో 10 మంది కోరుకుంటూ చూపించినా సరే, మీ సర్వేలను నమ్మే అవసరం మాకు లేదు. మాకు ఉద్యమం, మా ప్రజలు ఇక్కడ ఉన్నారు. యావత్ తెలంగాణ ప్రజలు హైదరాబాద్లో ఉన్నవారు 100% తెలంగాణ కోరుకుంటున్నారు. హైదరాబాద్లో నివసించే యావత్ ముస్లింలు హైదరాబాద్ కావాలని కోరుకుంటున్నారు. ఈ హైదరాబాద్లో కుతుబ్ షాహీల కాలం నుంచి కూడా ఇంతవరకు మన వక్త చెప్పారు,